కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు వెంకట్రాం పర్యటించారు. ఎదురుమొండి, ఈలచెట్ల దిబ్బ, నాచుగుంట గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మూగజీవాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం అన్నారు. వరదల నేపథ్యంలో కృష్ణానది కరకట్ట దిగువన ఉన్న ఇళ్లలో, లంక గ్రామాల్లో ఉన్న మూగజీవాలు ఆకలి తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లను అడిగిన వెంటనే దాణా పంపిణీ చేపట్టారన్నారు. వరద వచ్చిందో దానికి అనేక ప్రాంతాలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. లంక గ్రామాలు అయితే పైకి వచ్చిన పరిస్థితి. వీళ్ళందరికీ ఏంటంటే మనం దానా ఏర్పాటు చేయాలి అని చెప్పి మనం వెటర్నరీ డిపార్ట్మెంట్ ని అడగటం జరిగింది. అడిగిన వెంటనే వారు కూడా దానికి స్పందించి దానాన్ని పంపించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ నాగాయలంక మండలంలో ముఖ్యంగా ఏల్చెట్ల దిబ్బ కానీ, నాచుగుంట కానీ, ఎదురుమొండి పంచాయతీలు, అదేవిధంగా ఇక్కడ నాగాయలంకలో ఏదైతే కట్ట కింద ఇప్పుడు కింద గ్రామం కట్ట కింద ఉంటున్నారో వారికి ఏదైతే పశువులు, గీదలు కానీ ఇవన్నీ ఉన్నాయో వాటికి ఇది మిక్స్డ్, అంటే ఇదేంటంటే దానా, సెమీ దానా కింద పనిచేస్తుంది అన్నమాట. ఈ మిక్స్ ని ఇవ్వాలి అనే దాంతో ఈరోజు ఇక్కడ అందరికీ కూడా వారికి తెప్పించడం జరిగింది. ఉచితంగా ఈరోజు వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా తెప్పించడం జరిగింది. అదే విధంగా అవనిగడ్డ మండలంలో వచ్చేసరికి ఎడ్లంక కానీ, అదే విధంగా మన పులిగడ్డకి, దక్షిణ చిరువల్లంకకి, మోపిదేవ మండలంలో వచ్చేసరికి కొత్తపాలెం గ్రామానికి, అదేవిధంగా బొబ్బర్లంక, కే కొత్తపాలెం, ఈ 2 గ్రామాలకి ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైతే ఈ శిబిరాలు పెట్టడం జరిగిందో అక్కడ భోజనాలు కానీ, అదేవిధంగా పశువులకి దానాలు కానీ ఇంత చాలా బాగా పకడ్బందీగా అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా చేయటం జరిగింది. ఈ కృష్ణా రివర్కి అడ్డుకట్టైన ఈ 2 గ్రామాలకి ప్రధాన రహదారి అయిన ఈ రోడ్డే గత 5 సంవత్సరాల నుంచి వస్తున్న వరదల కారణంగా కొద్దిగా కరిగిపోతూ ఈరోజు తెగిపోయి ఈ 2 గ్రామాల్లోకి నీరు ప్రవేశించే పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఈ యొక్క రోడ్డు మార్గాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కోరుకుంటున్నాం. ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించిన మళ్ళీ వరదలు వచ్చినా కూడా మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా యొక్క ఈ కృష్ణా రివర్కి ఎదురుమొండు గ్రామం నుంచి జంకపాలెం వరకు ఒక 10 క్రాస్ బండ్లు నిర్మించి ఈ యొక్క రోడ్ని మళ్ళీ పునర్నిర్మించాలని కోరుకుంటున్నాం.